93లో మాట అండి. నేను బాబాగారి జీవిత చరిత్ర పారాయణం చేశాను. అంతకుముందు ఏదో గుడికి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏ రోజునైనా మానేస్తానేమో గుడికి, ఆంజనేయ స్వామి గుడికి మాత్రం మానను, అంత ఇష్టము. ఆంజనేయ స్వామి కళ్ళలో కూడా ఒక్కసారి కనిపించి ఏం చెప్పారో కూడా మీకు అన్నీ నా జీవితంలో జరిగినవన్నీ మీకు చెప్తూ ఉంటాను. అంత ఇష్టం అన్నమాట ఆంజనేయ స్వామి అంటే. అలాగే జీవిత చరిత్ర పారాయణం చేశానని మా పక్క వాళ్ళ పాప, బ్రాహ్మల పాప ఉంటే ఆవిడ చెప్పారన్నమాట. నేను పారాయణం చేసుకున్నాను, నాకు బాగుందంటే నాకు కూడా ఈ బుక్ అంటే సరే ఇస్తాను, గురువారం మొదలు పెట్టని చెప్పి ఇచ్చారంట. అప్పుడు యామాతి పంతు రాసిన బుక్ అండి, చాలా తొందరగా, చాలా పెద్ద బుక్ అన్నమాట. అది ఒక్కొక్క రోజు పారాయణం 2 గంటలు ఉండేదన్నమాట. అలాగే చేశానండి 7 రోజుల్లోని. 7వ రోజు ఉద్యాపన రోజున నేను తెల్లారితే గురువారం అన్నమాట. తెల్లవారుజామున కల్లోకి వచ్చి లేగు నాకు ఆరతి ఇవ్వు, అలాగే నాకు మిఠాయి పెట్టు అని చెప్పి స్వయంగా అలా కనిపించిపోయారు అన్నమాట అండి. అమ్మ ఇలా వచ్చిందని మా అమ్మతో చెప్పగానే మా అమ్మ ఆనందం పడి సరేలే నేను మిఠాయి తెప్పిస్తాను అని చెప్పేసి అని అన్నదండి. అలాగే ఆరతి ఇచ్చి పూజ చేసుకుని ఆ రోజున కథలో ఏముంటుందంటే అండి, మనకి లాస్ట్ రోజున కుంటి వాళ్ళు వచ్చినా, గుడి వాళ్ళు వచ్చినా, ఆఖరికి కుష్టి వాళ్ళు వచ్చినా నా రూపంగా నేనే వచ్చానని భావించి వాళ్ళకి కాళ్ళు కడిగి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వండి, బట్టలు పెట్టి తాంబూలం ఇవ్వండి అని వచ్చింది అని ఉంటుందండి కథలో. అలాగే చేశానండి. నిజంగా కాళ్ళు నిండా చీము కారుతా ఒక ఆయన వచ్చారు, అది నాకు నిజం, బాబాకి తెలుసు. కాలు నిండా చీము కారుతా ఒక ఆయన వచ్చారన్నమాట అండి. వస్తే చూసి నాకు కొంచెం అలా అనిపించింది. అయినా ఆ కథలో చదివినట్టుగా నేను నడుచుకున్నానండి. అలా నడుచుకుని కాళ్ళు కడిగి అలాగా బొట్టు పెట్టి ఆయనకి భోజనం పెట్టి అలా బట్టలు ఇచ్చి తాంబూలం ఇచ్చి, కానీ మా పక్క ఉన్నారులేండి అత్తయ్య గారు అనేవాళ్ళు, మేము కాంట్లు ఉండేవాళ్ళు. మేము వాళ్ళు అయ్య బాబు ఇంత బత్తి నీకు ఎలా వచ్చిందా, మనిషిని చూస్తే భయంకరంగా ఉంది కదా అన్నారు. ఇంకా కథ ఉందండి.